యేసుతో నా పయనం అని ఈ శీర్షిక పేరు. మై ఎక్స్పీరియన్సెస్ విత్ జీసస్ ఆర్ మై ట్రావెల్ విత్ జీసస్. యేసుతో నా నడక. చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి జాయ్ చెరియన్ అమ్మగారు ఏ విధంగా సేవ చేసినారు, ముఖ్యంగా ఒక స్త్రీగా నిలబడి దేవుని కొరకు ఎలాగో ప్రకాశించగలిగిందని తెలుసుకోవాలని ఆశిస్తారు. అటివారికి మరి అనేక కార్యాలు తెలవాలని, ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బైబిల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వారు 2 సంవత్సరాలు తరబీదు పొందుతున్నారు. తర్వాత వారిని మనం సేవకులుగా సేవకురాణులుగా ప్రార్థన చేసి లోకానికి విడుదల చేయాలి. అంతకుముందే మరి యేసుతో నా పయనం, నేను ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు సేవ చేయగలిగినాను అని ఆ అనుభవాలు కూడా వారికి తెలియజేస్తే అది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారికి ధైర్యాన్ని ఇస్తుంది, వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తర్వాత ధైర్యముతో వారు సేవ చేయగలుగుతారు. ప్రార్థనా జీవితం, విశ్వాసం, పరిశుద్ధాత్మ శక్తి, ఇవన్నీ వినడము చదవడం ఒక ఎత్తైతే, నేరుగా అంటే ఒక దైవజనురాలు, ఒక సేవకురాలు 25 సంవత్సరాల అనుభవంతో మీ ముందు కూర్చొని మీకు వివరిస్తే అది మీ అదృష్టమే కదా, అదొక భాగ్యం. ఎంతమంది అలా భావిస్తున్నారు? దేవుని స్తోత్రం. అంటే మరి నేను జీవించే ఈ కాలంలో సజీవురాలుగా మీతో నా అనుభవం పంచుకోవడం, లేక పుస్తకాల రూపంలో ఇంకా వచ్చే తరానికి కూడా భద్రపరచడం, ఇదంతా దేవుని మహిమ కార్యం అని నేను భావిస్తున్నాను. ఇది దేవుని చిత్తమైంది. ఇలాగూ దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవ చేయడానికి చాలామంది ఆశిస్తారు, ఆరంభిస్తారు, మరి చేయలేకపోతారు. నేను 1992లో సేవ ఆరంభించినప్పుడు అదే సమయంలో ఒక యవనస్తుడు నేను కూడా మీలాగా సేవ చేయాలని దానికి ఒక పేరు పెట్టి, తర్వాత ఎస్పీజీ గ్రౌండ్స్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి దాని ఆవిష్కరణకు చాలామంది గొప్ప దైవజనులను పిలిచి, దానికి నన్ను కూడా పిలిచాడు, నేను కూడా వెళ్ళాను. చాలా పెద్ద ఎత్తులో సంగీతం, వాయిద్యాలు ఇవన్నీ పెట్టి చాలా ఘనంగా మరి ఆ విధంగా చేసినాడు. కానీ మీకు ఒకటి చెప్పాలన్నా, దట్ వాజ్ ద ఫస్ట్ డే అండ్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ మినిస్ట్రీ. అదే మొదటి రోజు, అదే ఆఖరి రోజు. దాని తర్వాత ఆయన పత్తా లేదు. అంటే ఆరంభం బాగానే ఉంది, కానీ దాన్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికి, లేక టు కంటిన్యూ ద మినిస్ట్రీ హీ కుడెంట్. అంటే దేవుడు అల్ఫా మరి ఒమేగా, హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ది ఎండ్. విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించే దేవుడు. కాబట్టి దేవుడు ఒకవేళ మనకు దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని నీ ఊపిరున్నంత వరకు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రభువే నీకు సహాయకుడుగా ఉంటాడు. మరి ఎలాగో తీసుకొని వెళ్ళాలి, ఆ విధానాలన్నీ మనం నేర్చుకోవాలి. మనం ప్రభువు కొరకు ఫలించాలి. నేను ఎందుకో చూశాను, మామిడి చెట్టు సైడ్ చూస్తే నిండా కాయలే వేలాడుతూ ఉంది. ఆ దృశ్యం నేను మరి నాతో ఉన్న బిడ్డలకు కూడా చూపాను. చూడు ఎంత ముచ్చటగా ఉంది, నిండా కాయలు, కొమ్మకు కాయ. అది చూడముచ్చటగా ఉంది. ఎంత సంతోషం అనిపిస్తుంది ఒక నిండుగా ఫలించిన చెట్టును చూసినప్పుడు. అలాగే ప్రభు కొరకు ఫలించే మనల్ని చూసినప్పుడు పరమందున్న తండ్రి బహుగా సంతోషిస్తాడు. దానికి తగిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటున్నాను, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాన్ 15:8, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచు, ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు.
కాబట్టి మనం బహుగా ఫలించాలి, ఇంకా ఫలించాలి. అందుకే యేసుతో నా పయనం అనే ఈ యొక్క శీర్షికలో మొట్టమొదటి ప్రసంగం ఇలాగ మరి గాడ్ విల్ లీడ్ us ఇన్ మెనీ వేస్. మరి మీరు ప్రతి దినం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు పక్షపాతం లేని దేవుడు. మనము అనుకున్నది కాదు దేవుడు అనుకునేది. చాలా కార్యాలు మనం అనుకుంటాం, ఇది ఇలాగ జరుగుతుందని, అది అలాగ జరుగుతుందని. అలాగేం జరగదు. దేవుడు ఉద్దేశించిన కార్యాలే జరుగుతుంది. దానికి నేనే సాక్షిని. దేవుని స్తోత్రం. మరి దేవుని తలంపులను ఎవరు తారుమారు చేయలేరు. దేవుడు ఉద్దేశించిన కార్యాలను ఎవరు నిష్ఫలము చేయలేరు. అది మీకు తెలిసి ఉండాలి. ఇట్ షుడ్ బి రూటెడ్ ఇన్ యువర్ హార్ట్. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికను ఏ మానవుడు చెరపలేడు. దేవుని స్తోత్రం. నో వన్ కెన్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. అలాగ నా పట్ల జరిగింది. దేవునికి ఒక ఉద్దేశం నా పట్ల ఉండింది. ఆ ఉద్దేశము ఎప్పుడొచ్చిందని మీరు అనుకుంటారు? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఎప్పుడు ఎన్నుకుంటాడు ఒక వ్యక్తిని? వెరీ గుడ్. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు మధ్యలో కాదు ఎన్నుకోబడ్డం. మనకు అనిపిస్తుంది వాళ్ళను ఒక 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు, లేక 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు, లేకుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి. అట్లా కాదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులను దేవుడు తల్లి గర్భంలోనే ఎన్నుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుకు నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పడంద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపు యొక్క విలువ తెలిసి ఉండాలి. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ నెవర్ టేక్ ద కాల్ ఆఫ్ గాడ్ ఈజీ. దేవుడు చాలామందిని పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, బట్ దే టేక్ ఇట్ వెరీ లైట్. ఎక్కడున్నది సమస్య? వాళ్ళు ఎందుకు అలాగూ వాడబడకుండా ఉన్నారు అంటే వారికి దేవుడు ఇచ్చిన పిలుపు యొక్క విలువను సరిగ్గా అర్థము చేసుకోవడం లేదు. దే టేకింగ్ ఇట్ లైట్, టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాదు, దేవుడు నిన్ను పిలుచుకుంటే చాలా ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత ఆయన నీ చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పిస్తాడు, నీకు తోడుంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ కూడా చూశారు కదా, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, ఐ విల్ బి విత్ యూ. అందుకే దేవుని పని ఎవరు చేసినా కానీ ఎప్పుడు కూడా ఆ ఘనత అంతా వారు తీసుకోకుండా దేవునికి ఇవ్వాలి. దేవుడు ఘనపరచబడాలి. దేవుడు తోడు లేకుంటే మనం ఏ పని చేయలేం. దేవుని యొక్క సహాయం ద్వారానే మనం ఏదైనా చేయగలం. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ ఘనత ఆరోపిస్తూ ఉండాలని తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని చూసి హీఈస్ బియాండ్ రిపేర్ అని అనకూడదు. ఒక వ్యక్తిని చూసి
వీడెప్పుడు మారడు అని కూడా అనకూడదు. ఒక వ్యక్తిని చూసి వీడు రక్షణ పొందుట అసాధ్యమని కూడా అనకూడదు. ఎందుకు? నీకు తెలియదు దేవునికి ఆ వ్యక్తి పట్ల ఎలాంటి ఉద్దేశం ఉందో, ఎలాంటి ప్రణాళిక ఉందో నీకు తెలియదు. యువర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్. నువ్వెంత నేర్చుకున్నా ఆ పిడికెడి మీద పట్టే అంతే నేర్చుకుంటావు. కానీ అనంత జ్ఞానియగు దేవుని సంకల్పము ఆ వ్యక్తి పట్ల ఎలాగుందో నీవు ఎప్పుడు ఊహించలేవు. అందుకే రక్షణ లేని వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ మాట వింటున్న మీరు, ఒకవేళ మీ భర్తలు కానీ మీ ఎదిగిన మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నవారు, నెవర్ లూజ్ హోప్ ఆన్ గాడ్. దేవుని మీద మీ ఆశను ఎప్పుడు వదులుకోదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అది నాకు సంభవించింది, అందుకే చెప్తున్నాను. దట్ ఈస్ రిలేటెడ్ టు మీ. మా తండ్రి గారు పాస్టర్ మాథ్యూ గారు, అతని సాక్ష్యం కూడా యునైటెడ్ పీపుల్స్ fellowship.org అని మీరు మరి వెబ్సైట్లో చూస్తే పాస్టర్ ఏన్ మాథ్యూ టెస్టిమనీ అని కొట్టండి. మీరు మొత్తము దేవుడు పాస్టర్ మాథ్యూ గారిని ఈ విధంగా నడిపించినాడు. 65 సంవత్సరాల సేవ అమోఘంగా జరిగించినాడు. హల్లెలూయా చెప్దామా? 65 సంవత్సరాల సేవ జరిగించి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. నాకు అనిపిస్తుంది మా నాన్నగారిని చూసి దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన వాటిలో నువ్వు బహునమ్మకంగా ఉండినావు, నీ విశ్రాంతిలో నువ్వు ప్రవేశించు. ఎంత గొప్ప దేవుడు. మరి 65 సంవత్సరాల సేవ. నేను ఇప్పుడు చేసే సేవ అంతా కూడా మా నాన్నగారు నడిచిన మార్గంలో అడుగులు వేస్తూ నడుస్తున్నాను కాబట్టి నాకు అది సునాయాసం అయిపోయింది. వై ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ? బికాస్ ద ట్రాక్ వాజ్ ఆల్రెడీ బీటన్ పాత్. అంటే మా నాన్న ఎలా చేసేది ఈ సందర్భంలో నేను అలాగే చేస్తాను. మా నాన్న ఎలా మాట్లాడేది అలా మాట్లాడతాను. మా నాన్నగారు ఏది ఎంచుకునేది అదే ఎంచుకుంటాను. డబ్బును ప్రేమించినాడా? డబ్బును ప్రేమించలేదు కాబట్టి నేను కూడా డబ్బును ప్రేమించాను. డబ్బు ముందు పెట్టుకొని చేశాడా? చేయలేదు. విశ్వాసంతో చేశాడు. దేవుని తట్టు చూశాడు కాబట్టి నేను కూడా దేవుని తట్టే చూడాలి. మా నాన్నగారు 1943లో మరి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన కేరళ దేశం వదిలిపెట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు. అప్పుడు ఆయనకు తెలుగు అనే మాట ఒక ముక్క కూడా రాదు. ఆయనకి ఇక్కడ ఎవ్వరు బంధువులు లేరు. ఇది ఒక పరదేశం ఆయనకు. అసలు తెలుగు ఎట్లుంటుందో తెలియదు, తెలుగు వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. వెన్ హీ వాజ్ 19 years సంఘంలో ఒక ప్రవచనం వచ్చింది. ఏంటంటే ఒక యవనస్తుడు 19 సంవత్సరాలు మన మధ్యలో ఉన్నాడు, అతన్ని దేవుడు తెలుగు దేశానికి పంపుతున్నాడు అని ఒక ప్రవచన వాక్కు వచ్చినప్పుడు అది అందరు యవనస్తులు అటు ఇటు చూసుకుంటున్నారు 19 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. కానీ నా హృదయంలో ఒక పెద్ద మంట వచ్చింది. ఆ యవనస్తుడు ఎవరో కాదు, నేనే. నాతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను చాలా రోజుల నుండి ప్రార్థిస్తున్నాను, నేను మరి తెలుగుదేశం వెళ్ళి దేవుని వాక్యం అందించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని మా నాన్నగారు ఒప్పుకొని ఆయన లేచి నిలబడ్డాడు. దాని తర్వాత ఆయన 6 నెలలు దేవుని చిత్తమా అని సంపూర్ణంగా నిశ్చయిత కలగడానికి 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఉపవాసం 6 నెలలు ఎలాగున్నాడు అంటే దినమంతా ఉపవాసం ఉండి 1 గ్లాస్ గంజి నీళ్ళు మాత్రం తాగి 6 months he could survive on prayer, on the word. దేవుని వాక్యం పఠిస్తూ ప్రార్థన చేస్తూ మరి రాత్రిపూట 1 గ్లాస్ గంజి మాత్రం తాగి అలాగ దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మహా పిలుపును పొందుకున్నాడు. ఆయన ఈ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎవరు లేరు. ఒక పాస్టర్ పిటి చౌక గారు అని మీరు చూస్తారు, అక్కడ చిలకలగూడలో వాకర్ టౌన్ ఫిలదెల్ఫియా చర్చ్ అని చూస్తారు కదా, అక్కడ ఉన్న ఆ సంస్థాపకుడు పాస్టర్ పిటి చాకో గారు ఇప్పుడు లేరు. అందరూ ప్రభువునందు నిద్రించినారు. వారితో కలిసి మరి
కొంతకాలం ఇక్కడ హైదరాబాద్లో చేశాడు. తర్వాత హైదర్ కూడా ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ స్థాపించింది మా నాన్నగారు. దాని తర్వాత ప్రభు పిలుపు మేరకు నిజామాబాద్ వెళ్ళినారు. నిజామాబాద్ ప్రాంతంలో చాలా సంఘాలు స్థాపించినారు. నేను పుట్టింది నిజామాబాద్. మేము 6 మరి సేవలో చాలా ఇబ్బందులు పడినారు. ఎందుకంటే వారు తమ ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తే మనకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకొని వెళ్తాం, కానీ ప్రయాణానికి రాలేదు కదా, ఇదేదో షికార్లకు రాలేదు కదా. వారు సేవకు తమ ప్రాణాలు అర్పించుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకొని రాలేదు. విశ్వాస ప్రయాణం కాబట్టి ఒక 2 జతల బట్టలు ఉండొచ్చు, మరి ఒక బైబిల్ ఉందేమో, డబ్బులు అన్నీ వదిలేసి వాళ్లకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలేసి మేము దేవుని గురి పట్టుకొని వస్తున్నామని చెప్పి వచ్చేసారు అంతే. ఇట్స్ కాల్డ్ ఫెయిత్ లైఫ్. మరి ఇప్పుడైతే మచ్చుకైనా కనబడడం లేదు, వినబడడం లేదు కూడా ఫెయిత్ లైఫ్ అనేది. ఆ దినాల్లో అలాగూ వచ్చి మరి సేవ చేసినారు. నాకంటే పాప 5 సంవత్సరాలు పెద్దది. అంటే మేము 6 అని చెప్పాను కదా. ఆ పాప పేరు దీనా. చాలా అందంగా ఉండేదంట, తెల్లగా చాలా చక్కగా ఉండేదంట. నాన్నగారు చాలా ప్రేమించినారంట ఆ బిడ్డను, అతిగా ప్రేమించినారంట. ఆమె మరి చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. అప్పుడు నాన్నగారు ఇంట్లో లేరు. మా అమ్మగారికి కూడా తెలుగు రాదు. ఆమెకు ఎవరు ఆధారం లేరు. ఈ చిన్న పిల్లలను పెట్టుకొని ఉంది, ఎవరు బంధువులు లేరు. మరి ఈ బిడ్డకు చాలా తీవ్రమైన జ్వరం, అనారోగ్యత వచ్చేసింది. నాన్నగారు ఎక్కడో 300 మైళ్ళ దూరంలో సువార్త అందించడానికి వెళ్ళినారు. నాన్నగారు ఎక్కడ పోతున్నారో కూడా అడ్రస్ తెలియదు అమ్మకు. నేను వెళ్ళిపోతూనే ఉంటాడు విశ్వాసంతో. మరి ఇంట్లో ఏమైనా ఉందా, మరి పిల్లలు ఏం చదువుతారు, అదంతా లేదు. అమ్మాయి ఏదైనా అడిగితే చెప్పేది, ఇదిగో మనం సేవ చేయడానికి వచ్చాం, నీకు ఏదైనా కావాలంటే మోకరించి ప్రార్థన చేయాలి, పొందుకోవాలి, అదే చెప్పేసి వెళ్ళిపోయేదాడు. అయితే అమ్మ చాలా ధనవంతుల కుటుంబంలో వచ్చేది, సంపన్నురాలు అన్నమాట. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు మా మరి అంకిల్స్ వాళ్ళ కుటుంబాలు, చిన్నమ్మల కుటుంబాలు చాలా రిచ్గా ఉంటారు వాళ్ళు. అంతా ఫారెన్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆస్తి, కొండలు అనమాట. ఒక్కొక్క కొండ, ఈ కొండ నాదే, ఆ కొండ నాదా అంటారు. కొండలు అంతా రబ్బర్ టీక్ ప్లాంటేషన్స్, ఎంత విస్తారంగా ధనవంతులు వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆమె 16 ఏళ్ళు చక్కగా అందంగా ఉన్న ఒక అమ్మాయి తన ఇంటిని, వారి ధనాన్ని, ఆ సంపన్న కుటుంబాన్ని, తల్లిదండ్రులను అంతా వదిలేసి ఎలాగ వచ్చింది ఒక వ్యక్తిని నమ్మి. భాష రాదు, మరి ఆయన ధనవంతుడు కాదు, ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన దేవుని సేవ చేసే మనిషిని నమ్మేసి ఇలాగ వచ్చేసింది కదా. ఎంతో నిరుత్సాహపరిచినారంట అమ్మ, తల్లిదండ్రులు, తోబుట్టువులు. వెళ్ళొద్దు, వెళిస్తే అక్కడ ఎవ్వరు లేరు, నిన్ను ఆదుకునేవారు. నువ్వేమో ఇలాగ ఇంత గారాభంగా ఇక్కడ పెరిగినావు, అక్కడ పోతే చచ్చిపోతావు, తిరిగి శవమై వస్తావు అని కూడా బెదిరించినారంట. అప్పుడు అమ్మ అన్నదంట, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, ఈ సేవకునికి భార్యగా నేను వెళ్తున్నాను కదా, దేవుడు ఎప్పుడు చేయి వదలడు, నేను ఎప్పుడు ఏ అవసరతైనా మిమ్మల్ని మాత్రం నేను అడగాను, నేను దేవుని తట్టే చూస్తూ నేను సేవ చేస్తాను, ఆ విశ్వాసం నాకు ఉందని. కానీ చాలా పట్టుదల గల స్త్రీ. ఐ షుడ్ సే షీజ్ ఎన్ అయర్న్ ఉమన్, అయర్న్ విల్ అన్నమాట. ఉక్కు మనిషి అని చెప్పొచ్చు రేచల్ అమ్మగారిని. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత ఆమె ఎన్ని బాధలు అనుభవించినా ఒక్కసారి కూడా ఒక పోస్ట్ కార్డు కూడా రాయలేదు ధనవంతులైన తన సహోదరులకు కానీ తల్లిదండ్రులకు కానీ. ఒక పోస్ట్ కార్డు రాస్తే చాలా డబ్బులు వాళ్ళు ఏమో పంపించేది, పిల్లలకు మాకందరికీ వారు అవసరతలు తీరేది. కానీ షీ నెవర్ రోట్ ఈవెన్ 1 పోస్ట్ కార్డ్. నాన్నగారు ప్రార్థన చేయమన్నాడు, పొందుకోమన్నాడు. నాన్న ఎక్కడో ఉన్నాడు, అసలు వారానికి ఒక్కసారి కూడా రావడం కష్టం. నాన్న దూరం వెళ్ళిపోతాడు, అంతే సేవ చేస్తూ ఉంటాడు. గట్టిగా మలయాళంలో మాట్లాడతాడు, తెలుగులో ఇంకొక అతను అనువాదం చేస్తాడు. స్ట్రీట్ ప్రీచింగ్ చాలా ఇష్టం మా నాన్నగారికి.
అలాగే వెళ్ళిపోయేది. కానీ తల్లి చాలా కష్టపడ్డది మా కొరకు సేవలో. కానీ దేవుని నమ్మకత్వం ఎంత గొప్పది. దేవుడు నమ్మదగినవాడు. తను నమ్ముకున్న వారిని ఎప్పుడు వమ్ము చేయడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నా అక్క దీనా గురించి చెప్పాను కదా, ఆమె జ్వరం వచ్చింది, పాలు అడిగిందంట. ఆఖరికి పాలు అడిగినప్పుడు పాలు లేకుండా ఇంట్లో అమ్మ దగ్గర డబ్బులు లేవు పాలు కొంటారు. పాప హై ఫీవర్తో అలాగే మరణించింది. అప్పుడు ఆమెకు నేను అనుకుంటాను 2.5-3 సంవత్సరాల వయసు. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. మా నాన్నగారు ఎక్కడో ఉన్నారు. అక్కడ ఒక దర్శనం చూసినారు. 300 కిలోమీటర్స్ అవి అన్నమాట. ఒక దర్శనమైన బలంగా వారి స్ట్రీట్ ప్రీచింగ్ అవన్నీ చేసి అలసిపోయి పడుకున్నాడు. అప్పుడు ఒక దర్శనం కలిగింది. ఏం దర్శనం కలిగిందంటే అలల మీద ప్రభు వచ్చి, మా నాన్నగారు అతిగా ప్రేమించిన ఈ బిడ్డను నాకు ఇమ్మన్నాడంట. నేను ఇయ్యను ప్రభు, ఈ బిడ్డ నాకు చాలా ఇష్టం అంటే, లేదు నాకు ఇచ్చేయమన్నాడంట. నాన్నగారు ఇచ్చేసినారంట. ఆ బిడ్డను తీసుకొని అలల మీద నడుస్తూ యేసుప్రభు వెళ్ళిపోయినాడు. ఆ దర్శనం చూసి అయ్యో ఏదో అయింది నా బిడ్డకని చెప్పి వెంటనే ప్రయాణం చేసి వచ్చినాడు. తలుపు తట్టి చూసింది శవ శరీరం పాపని. ఈ సా ద డెడ్ బాడీ. మరి మా అక్కగారు ఎలిజబెత్ అక్క చిన్నది, ఇంకా చిన్నవాడు మా అన్నగారు పాస్టర్ అబ్రాం గారు, ఇంకా చిన్నవాడు బ్రదర్ డానియల్, ముగ్గురు చిన్న పిల్లలు. అమ్మ ఆ డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నారు. అమ్మ ఏం చేస్తుందంటే ఆ బిడ్డకు మరి భూస్థాపన చేయాలి కదా, భూస్థాపన కొరకు ఒక తెల్ల బట్ట తీసి అంగి కుడుతున్నది. క్యాన్ యూ ఇమేజిన్? ఆ బిడ్డ ఫ్రాక్ లాస్ట్కి వేయడానికి షీ స్టిచ్చింగ్ వన్ ఫ్రాక్ అన్నమాట. అదే దృశ్యం మా నాన్నగారు తలుపు తట్టి ఇంటికి వచ్చినప్పుడు. అంటే ఎంత గొప్ప దేవుడు! మా నాన్నగారికి ఆ చిన్న బిడ్డ మరి దేహాన్ని కనపరచడానికి ఒక దర్శనం ఇచ్చి తిరిగి రప్పించి, ఒక దర్శనం రాకుంటే ఈ వుడ్ నెవర్ సీ ద డెడ్ బాడీ. నాన్నగారు రావడం, మరి ఈమెన్ విశ్వాసంతో నాన్న వస్తాడని. ఆ రోజు ఫోన్లు ఉన్నాయా, సెల్లులు ఉన్నాయా, లేకుంటే ఏదన్నా ఈమెయిల్స్ ఉన్నాయా? ఏమి లేని కాలం అది. అన్నీ ఉండి ఈ కాలంలో సేవ చేయడం అతి కష్టం అనుకుంటున్నారు మీరు. అన్నీ ఉంది కదా మీకు. కానీ జస్ట్ ఇమాజిన్ దోస్ డేస్ హౌ దీస్ పీపుల్ హూ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు సేవార్థం వాళ్ళు అనుభవించిన కష్టాలు ఇంతంత కాదు. అయితే అలాగూ నాన్నగారు వచ్చి భూస్థాపన చేసినారు. 5 సంవత్సరాలు అయిన తర్వాత నేను పుట్టినాను అన్నమాట. ఆఫ్టర్ 5 years నేను పుట్టిన తర్వాత మరి మా తల్లిదండ్రులు ఇద్దరు చెప్పేది, అంతవరకు చాలా కష్టాలు ఉండేదండి. ఆహారంకు బంధువుల మధ్యలో సిగ్గు పడకుండా, వాళ్ళని అడగకుండా దేవుణ్ణి అడుగుతూ వెంటనే దేవుడు ఏదో దిక్కు నుండి సహాయం పంపుతూ, అలాగూ వారు సేవను, ఒక సంఘాన్ని అక్కడ స్థాపించి అలాగూ వారు ప్రభువులో ఎదుగుతూ ఇతరులను ప్రభు తట్టు ఆకర్షిస్తున్న ఆ సమయంలో మరి 5 సంవత్సరాలు అయిన తర్వాత నేను పుట్టినాను. అప్పుడు యెహోవా తీసుకున్నాడు, తిరిగి ఒక పాపను మాకు ఇచ్చినాడని చెప్పి నాకు పేరు జాయ్ అని పెట్టినారు. జాయ్ అంటే మా ఇంటికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. జాయ్ అనే పేరు అలాగే వచ్చింది. వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ఇంటికి సంతోషం వచ్చిందని, కానీ గొప్ప దేవుడు నన్ను భూప్రపంచానికి సంతోష కారణంగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానాలు ఎప్పుడైనా నెరవేరుతుంది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను. యెషయా 60:15 చూడండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తాను. అయితే నేను పుట్టిన తర్వాత వారు ఎప్పుడు చెప్పేది ఒక మాట ఏంటంటే, వారు మొత్తం వారి కుటుంబం అంటే వారి ఫ్యామిలీలో గొప్ప వెలుగు వచ్చినట్టు, వాళ్ళకి ఇబ్బందులన్నీ తొలగిపోతుంది క్రమక్రమంగా. ఇదైతే వారు అనుభవించినారంట. అందుకే నన్ను చాలా స్పెషల్గా చూసేది. ఈ బిడ్డ మా ఇంటికి చాలా భాగ్యాన్ని తెచ్చింది. ఈమె పుట్టగానే మాకు చాలా సహాయం కాదు, దేవుని హస్తం ఉండడం, తర్వాత ఇబ్బందులు, ఉపవాసాలు, లేమి, ఈ కష్టాలు, నష్టాలు దూరం అయిపోతుంది ఏంటి అని వాళ్ళకి వింత కలిగేది. మా అమ్మగారికి ఒక దర్శనం ఉండేది నా పట్ల. షీఈ్ ఎ స్పెషల్ బేబీ. వై షీఈ్ ఎ స్పెషల్ బేబీ?
నేను పుట్టింది 4.5 కిలోలు బరువుతో పుట్టినానంట. నేను నార్మల్ డెలివరీ అంట. మరి అయితే ఇంతగానం బరువు ఎట్లెక్కినాను? దానికి కూడా కారణం ఉంది. గొప్ప దేవుడు. మా అమ్మగారు మరి ఈ దినాల్లో అన్ని సౌకర్యాలు ఇచ్చి భర్త పక్క నుండి కాలు నొక్కుతూ ఉన్నా కానీ ఆ ఆడదానికి ముఖంలో ఏ కాంతి ఉండదు. అది నేను ఒక కథ, రాజు కథ చెప్పిన కదా. మల్లెపూ ఉయ్యాల చేసి ఆ పల్లకీలో ఆ రాణిని పెట్టి ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటుంది కాబట్టి కనీసం ఈ మల్లెపూ పల్లకీలో ఈమెను ఉయ్యాల్లో పెట్టి దినమంతా ఊపమని సేవకులను పెట్టి, అయినా సాయంకాలము రాజు వచ్చినప్పుడు ముఖం మాడి ఉందంట. ఏమి రాణి, నీకు ఇంత చేశాను, మళ్ళీ ముఖం ఎందుకు మార్చుకున్నావంటే, పొద్దున్నుండి మల్లెపూ ఉయ్యాల్లో ఊగుతున్నాను, మధ్యలో వచ్చి ఒక్కసారి ఆయన అడిగినవా నడుమును వస్తుందా అని. ఇంత దరిద్రం అన్నమాట. ఇలాంటి స్త్రీలు ఉంటారు. అంటే తృప్తి లేని జీవితాలు అన్నమాట. దేవుడు ఇచ్చింది ఏది కూడా వారి మనసుకు రాదు. కానీ రేచలమ్మని మీరు చూడాలి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై మదర్. మీరు ఏమన్నా అనుకోండి, నా ప్రసంగంలో చెప్తాను, చచ్చిపోయేదాకా చెప్తాను. బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఏ గ్రేట్ పేరెంట్స్. దేవుని స్తోత్రం. అవును, నా తండ్రి చాలా గొప్ప దైవజనుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. యోబుకు దేవుడు సర్టిఫై చేసినట్టు నేను ఆ 4 గుణాలు నా తండ్రిలో చూసిన. అందుకే చెప్తా ఉంటాను. నాకు ఇంకెవరో గొప్పవారని చెప్పే అవసరం లేదు. నా కుటుంబంలో నా తల్లిని చూసినాను, తండ్రిని చూసినాను. నా తల్లి ఎంత కష్టపడేదంటే, ఆమె ఎంత హార్డ్ వర్కర్ అనమాట. ఈ దినాల్లో స్త్రీలు చూస్తే వాళ్ళు సేవ చేయాలని ఆశ. నాకు అప్పుడు నవ్వు వస్తుంది, వీళ్ళు ఏం సేవ చేస్తారో చూద్దాం. మన పితరులు ఎప్పుడు కూడా మనకు మాదిరికరంగా ఉన్నారు. వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఎంత కష్టపడేది. అప్పుడు ఆమె, నేను కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత ప్రయాసపడేది. కొద్దిగా ఏదైనా స్థలం దొరికితే అక్కడ వెంటనే కూరగాయలు పండించేది అన్నమాట. సొంత స్థలం ఏమి లేదు, కిరాయిన్లే, అక్కడ పండించేది. మాకు కావాల్సిన మరి కూరగాయలు అమ్మ పండించి ఇచ్చేది. ఫ్రెష్ కూరగాయలు తిని మా అలవాటు అనమాట. మా ఇంట్లో గేదెలు ఉండేది, మా ఇంట్లో గొర్రెలు కూడా పెంచింది అమ్మ, కుందేళ్ళు ఉండేవి, తర్వాత కొన్ని పక్షులను పెంచింది, కూరగాయలకి. ఎంత పచ్చదనం అంటే అమ్మ ఉన్నది అని అంటే కళకళలాడేది అంత ఇల్లంతా. అయితే ఎంత లేమి ఉంది, అసలు డబ్బు లేదు. అయినా అక్కడ మరి ఆమె శ్రమ, ఆమె పట్టుదల చాలా గొప్పది. ఆ దినాల్లో నేను కడుపులో ఉన్నప్పుడట ఆమెకు చాలా ఆకలి అయ్యేదంట. ఆకలి అయితే అంటే ఇదంతా తర్వాత, అంతకుముందు ఆమెకు అసలు తెలియదు, ఎలాగ ఉండాలో కూడా తెలియని పరిస్థితి గురించి చెప్తున్నాను. యూ టు గో అహెడ్. అప్పుడు ఆహారం లేదంట. నాన్నగారు ఎప్పుడు ఉండరు ఇంట్లో, మళ్ళీ 3 చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి. మళ్ళా భాష అయితే రాదు, భాష రాదు. మరి ఆమె సరుకులు ఎట్లా కొనుక్కుంటుంది? నేను అడిగినాను ఒకసారి, నీకు భాష రాదన్నావు కదా మమ్మీ, నువ్వు ఎట్లా సామాన్లు మరి కొట్టులు వెళ్ళి కొనేదంటే, ఇప్పుడు నువ్వులు కొనాలంటే ఒక చిన్న పొడిలో నువ్వులు, మిరియాలు, వేరే పొడిలో ఆవాలు అని చెప్పడానికి రాదు కదా. ఈ పొట్లను తీసుకుపోయి చూపెట్టాలి, ఇట్లా మూగ భాష అన్నమాట. ఇది కావాలి, అది కావాలని ఇట్లా. అలాగా భాష రాకుండా ఉన్న పరిస్థితి, ధన సహాయం లేదు, బంధువులు లేరు. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఆమె కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఆమె ఒక మాట చెప్పేది. పక్కింటి ఆవిడ మరి వేడి గంజి వారుస్తుంటే ఆశపడ్డదంట. అయ్యో, వేడి గంజి అలా మోరిలో పడేస్తుంది ఏంటి, ఆ గంజి నాకు ఇస్తే కడుపు నిండేది కదా అని ఆశపడి. చూడండి ఎంత సంపన్న కుటుంబం నుండి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడి ఆ గంజి నాకు ఇస్తే నేను తాగి నా కడుపు నింపుకుంటుండే కదా అని అనుకునేదంట. అయితే ఆమెకు ఒక ఐడియా వచ్చిందంట. వాళ్ళు ఉన్న ఇంటి దగ్గర మునగ చెట్టు ఉండేనమాట. అంటే నేను ఎట్లా లావెక్కినానో చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇంత లేమిలో మరి 4.5 కిలోలు ఎట్లా వినానంటారు.
అది చెప్తున్నాను. అయితే మునిగ చెట్టు ఉంటే ఆమెకు ఏం మరి తలంపు తట్టిందో ఆ మునిగాకులన్నీ తీసి శుభ్రం చేసి ఉడకబెట్టి అది ఆమె తినేదంట ఆకలి చంపుకోవడానికి. ఆ మునిగాకులు తిని నేను కొన్ని నెలల క్రితం ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మునిగాకుల గురించి. అది తిన్నోళ్ళకు భలే తెలివి ఉంటుందట. అయితే అబ్బో దాంట్లో అన్ని ఫాస్ఫరస్ మెగ్నీషియం అది ఇది ఇంత అంతా చెప్తుంటే అబ్బో దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నువ్వు. మరి అమ్మ 9 నెలలు కూడా అదే తిన్నది, మునిగాకు తినేదంట. మరి నేనేమో బాగా కడుపులో లావు అయిపోయానమాట. మరి ఈమె ఎట్లాగా అంటది 4.5 కిలోల బాపను అన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆమె కనడానికి కూడా ఆమెకు సౌకర్యం ఏం లేదు, ఎవరు లేరు బంధువులు ఆమెకు హెల్ప్ చేయడానికి. ఈ చిన్నపిల్లల్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఆమె ఒంటరిగా రిక్షాలో పోయేది, కానీ సరుకు తెచ్చుకున్నట్టు బిడ్డను తెచ్చుకునేది. అందరి పిల్లలు అట్నే, అన్ని నార్మల్ డెలివరీస్. మరి అంత పని చేసేది. నేను పుట్టినప్పుడు నాకు నార్మల్ డెలివరీ 4.5 kg అబౌవ్ పుట్టాను. అప్పుడు అమ్మకు ప్రైజ్ వచ్చిందట హాస్పిటల్లో. నేను ద బల్కియెస్ట్ బేబీ అని నాకు ప్రైజ్ వచ్చిందట. పుట్టుకతోటే ప్రైజులు కొట్టేసిన నేను. అంటే ఐ వాజ్ ఎ స్పెషల్ బేబీ ఇన్ ద హౌస్. అంటే లావు ముద్దుగా ఉన్నా కాబట్టి మా నాన్నగారు ఎంత కేర్ తీసుకునేదంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా చిన్న బిడ్డలు పుడితే బాగా కాళ్ళ మీద వేసుకొని బాగా రాకి మాలిష్ చేసి బోర్ల వండబెట్టి మళ్ళా రాకుతూ ఉంటారు కదా నూనెతోటి. అలాగే నన్ను చేయలేదు. వద్దు పాప ఏడుస్తుంది. మా నాన్నగారు అక్కడ కట్టెపట్టుకొని నిలబడేదంటే ఎవరిని అలాగూ నేను ఏడుస్తే భరించలేకపోయేదంట మా డాడీ. అలాగ నిలబడేదంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు అంతగా స్పెషల్గా నన్ను చూసినారు. తర్వాత మిగిలిన 4 కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినారు. వాళ్ళంతా ఫీజులు లేని స్కూల్లో చదివించారు. నన్నేమో చాలా స్పెషల్గా చూసి నన్ను కాన్వెంట్ స్కూల్లో చదివించినారు. నేను మరి నన్ను మా అమ్మ చాలా చక్కగా తయారు చేసేది. అన్ని కార్యాలు మీకు చెప్పలేను కదా, మరి ఐఎమ్ జస్ట్ నాకు జ్ఞాపకం వచ్చినట్టు చెప్తున్నాను. సో మంచిగా 2 జడలేసి మంచిగా యూనిఫామ్ మంచిగా ఇస్త్రీ చేసి చక్కగా పంపుతుంటే అందరూ అనుకునేది వీళ్ళ డాడీ పెద్ద కలెక్టర్ అయి ఉండొచ్చు, కలెక్టర్ అమ్మాయి అని నన్ను పిలిచేది స్కూల్లో. కలెక్టర్ కాదు ఏం కాదు. అది మా అమ్మ అంత చక్కగా నన్ను అంటే ముద్దుగా గారాభంగా పెంచింది. కానీ గారాభం అనుభవించి కొద్ది గర్విష్ఠురాలు అయిపోయినాను. 4 సంవత్సరాల వరకు నాకు మాటలు రాలేదట. 4 years వరకు 4 years బేబీ వరకు ఏం లే, మాటలు రాలేదు. అప్పుడు మా అమ్మ చాలా ప్రార్థన చేసేదంట. బిడ్డ మాట్లాడతలేదు ఏంటి, అమ్మ అంటలేదు నాన్న అంటలేదు ఏంటి, ప్రార్థన చేసినారు. తర్వాత 4 సంవత్సరాలకు మాటలు వచ్చినాయి. 14 సంవత్సరాల దాకా మాటలు వస్తుంది కానీ మాట్లాడాను. ఎందుకంటే చాలా టెంపర్ అన్నమాట. మాట్లాడాను అంతే. అందరు మాట్లాడతారు ఇంట్లో, అన్నలు మాట్లాడతారు, అక్క మాట్లాడుతుంది, తమ్ముడు మాట్లాడతాడు, నేను మాట్లాడాను. నేను ఉట్టి కనబడతాను అంతే. ఐ విల్ బి ఓన్లీ విజిబుల్, నాట్ ఆడిబుల్. ఎవరికి నా శబ్దం వినబడదు. అదెందుకు అలాగైనాను? అయితే వాళ్ళు మా తల్లిదండ్రులకు కొద్దిగా బాధ కలిగేది. మాటలెందుకు మాట్లాడతలేదు. అరే బిడ్డ, ఎవరన్నా ఇంటికి వచ్చి ఎంత చక్కగా తెల్లగా బాగున్నావు కదా, నీ పేరేంటి అంటే నీకెందుకు నా పేరు, మనసులో అనుకునేది. అది కూడా మాట్లాడాను, నీకెందుకు నా పేరు, అంత పొగరుపోతుందన్నమాట. అయితే వాళ్ళంతా వరి అయ్యేది, మాట్లాడేది ఏంటి అని. ఒకరోజు మా ఇంట్లో ఒక 4-5 దైవజనులు వచ్చినారు. అమ్మ వారికి ఆతిథ్యం ఇస్తుంది. అప్పుడు నేను అటు ఇటు ఆ రూమ్ నుండి ఈ రూమ్ తిరుగుతున్నాను. స్కర్ట్ వేసుకున్న ప్రాయం అది 12 సంవత్సరాలు ఉంటానేమో, 12-14 సంవత్సరాలు. అటు ఇటు తిరుగుతున్నా. వాళ్ళు చూస్తున్నారు నన్ను, గాడ్ సర్వెంట్స్, మత్తయి పాస్టర్ బిడ్డ కదా డాట్ చూస్తున్నారు. కానీ వాళ్ళు 2-3 రోజులు ఉన్నారు, నా శబ్దం వినలేదు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రు, ఈ పిల్ల మూగిపిల్ల. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారో విన్నాను నేను. పిల్ల బాగానే ఉంది కానీ పాపం మాటలు రావు కదా. అప్పుడు నాకు చాలా రోషం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు మాటలు రాదనుకుంటున్నారేంటి.
నాకు అర్థమైంది. మరి నేను చెవిటిదాన్ని కాను కదా. మాటలు వస్తాయి నాకు, మాట్లాడాను అంతే. ఐ వోంట్ టాక్. అంటే 4 సంవత్సరాల వరకు మాటలు రాలేదు, తర్వాత బాగా మాటలు వచ్చాయి, కానీ మాట్లాడాను అంతే. నాకు ఇష్టం లేదు ఎవరితో మాట్లాడడం 14 సంవత్సరాల వరకు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే నేను మూగిపిల్ల అని. అయితే ఒక దైవజనుడు వెంటనే ఆయన పడుకున్న మంచం మీద నుండి ఒక్కసారి వచ్చి, అంటే ఆయన ఆత్మావిష్డై వచ్చి నా తల మీద చేతులు పెట్టి, దేవా ఈ బిడ్డ నాలుకను సడలించమని ప్రార్థించాను. గట్టిగా గట్టిగా ప్రార్థన చేశాడు. నేను అనుకున్నాను, మరి అయ్యో మూగిదాని కొరకు ప్రార్థన చేశాడు కదా మనసులో అనుకుంటున్నాను. కానీ ఒక మెరకల్ అయితే జరిగింది. అప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పటిదాకా, కంటిన్యూస్గా మాటలు. అంటే రియలీ అంటే గాడ్ వాస్, నేను అందుకే చెప్పాను, అసాధ్యంగా మనం భావించేది దేవుడు సాధ్యపరుస్తాడు. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా అంటున్నాడు, నాకు మాట్లాడుటకు శక్తి చాలదు, నాకు శక్తి చాలదు. దేవుడు పిలుచుకున్న కొందరు వ్యక్తులు ఇలాగే సాకులు చెప్పినారు. ఇంకో వ్యక్తి కూడా చెప్పినాడు, ఎవరు? మోషే. నేను నోటి మాంద్యము కలవాడు, నేను మాట నేర్పరిని కాను. అప్పుడు దేవుడు అంటాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? దీన్ని నోటికి తోడై ఉండి నీవు పలకవలసింది పలికిస్తాను. దేవుని స్తోత్రం. ఇతను అంటాడు ఇర్మియా, నేను బాలుడను. ఏమంటున్నాడు? నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదు. అది 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలేను. తర్వాత 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నా. హల్లెలూయా. సేవ చేయాలంటే వాక్ శక్తి చాలా అవసరం. కొందరు ప్రసంగం పుల్పిట్ మీద నిలబడతారు, వాళ్ళు చెప్పేది వాళ్ళకు కూడా అర్థం కాదు. వాళ్ళు గుడు అనేమో మాట్లాడతారు, ఎవ్వరు వినరు. వాళ్ళు అటు ఇటు చూస్తారు. ప్రజలు చెవులు నిక్కబొడిసి వింటలేరంటే అర్థం ఏంటంటే ఆత్మకార్యం జరగడం లేదు, అతని పరిశుద్ధాత్మ శక్తి కరువైంది, అతను చెప్పే మాటలు ప్రజల హృదయంలో తాకడం లేదు, ఎందుకంటే వాక్ శక్తి లేదు. సేవ చేసేవాళ్ళు తప్పకుండా ప్రార్థన చేసి వాక్ శక్తి పొందుకోవాలి. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, మీరు నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నాకేమి ఇవ్వాలి? వాక్శక్తి అనుగ్రహించినట్లు. అన్యజనులకు నేను సువార్త అందించటకు, వాక్శక్తి పొందుకోవడానికి మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. అంటే అసాధ్యము నేను మాట్లాడడం. అంటే I do not know what happened to me. I was not talking at all, but God made me, touched my tongue, and then I started speaking. తర్వాత మేము 5గురం, అంటే ఒక పాప ప్రభువునందు నిద్రించిందని చెప్పాను కదా, 5గురం. నేను ఇంతకుముందు చెప్పాను, డోంట్ లూజ్ హోప్ ఆన్ ఎనీ పర్సన్. దట్ పర్సన్ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మీకు పిల్లలు ఉన్నారేమో, లేక మీ పక్కన మీ భర్తనో మీ భార్యనో మీరు ఆశ విడుచుకున్నారేమో, మీరు ఏం చేస్తారు? దే ఆర్ యూజ్లెస్ అని అనుకోకూడదు. స్టిల్ యూ క్లింగ్ ఆన్ టు ఫెయిత్, క్లింగ్ ఆన్ టు గాడ్. గాడ్ విల్ డూ మార్వెలస్ థింగ్స్. దేవుని స్తోత్రం. మీరు మీ పిల్లల గురించి కూడా ఎప్పుడు ఆశ విడుచుకోవద్దు. కీప్ ఆన్ ట్రస్టింగ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నాన్నగారు తన వృద్ధాప్యంలో దాదాపు 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రేపు ఇంత సంవత్సరాలు సేవ చేశాను, ఈ లెగసీ, ఈ సేవను ఎవరు కొనసాగిస్తారు అని ఒకరోజు ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయనతో అందరు అడిగేది విశ్వాసులు, అప్పుడు ఉన్న 30 మంది
విశ్వాసులు ఉండేది ఇది. ఈ ఆలయం కట్టినప్పుడు పెద్దలు అందరు సంఘ పెద్దలే 30 మంది కూడా. వాళ్ళు అడిగేది, మీ తర్వాత ఎవరండి, మీ తర్వాత ఎవరు సేవ చేస్తారు? మా నాన్నగారు గమ్మున ఉండేది. ఆ రోజు ఏమైందంటే నేను చూసిన దృశ్యం చెప్తున్నాను. పడక మీద అక్కడ పడుకొని ఉన్నాడు నాన్నగారు. అమ్మకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆమె మనసులో ఉందన్నమాట, జాయ్ తప్పకుండా సేవ చేస్తుంది, నాన్నగారు చేసిన సేవను జాయ్ కొనసాగిస్తుంది అని ఆమెకు విశ్వాసం. అసలు ఈమెకు విశ్వాసానికి ఆధారమే లేదు, ఎందుకంటే నేను ఆ విధంగా లేను. కానీ అబ్రహాం లాంటి విశ్వాసం ఆమెది. ఎట్లంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడు. అది రేచలమ్మ విశ్వాసం. అయితే మా నాన్నగారు ఏం చేసినాడంటే, మా అక్క అప్పుడు కేరళ నుండి వచ్చి ఉంది, అక్కని పిలిచినాడు. ఏదో నీకు కుమారుడు ఉన్నాడు కదా, అతను ట్రివాండ్రంలో సిటీ రివైవల్ చర్చ్ అని 5 ఆరాధనలు నడిపిస్తాడు. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంది ఆయనకు. ఆయన అప్పుడు యవనస్తునిగా మరి చాలా తీవ్రంగా దేవుని పనిచేస్తాడు. ఇప్పుడు కూడా మరి పెద్ద యాక్సిడెంట్ అయింది, నడుము కింది భాగం అంతా ఫ్రాక్చర్ ఉంది. ఆ ఫ్రాక్చర్స్తో సహా ఇప్పుడు ఒరిస్సాలో 15 రోజుల నుండి సేవ చేస్తున్నాడు ఆయన. ఆయన తీవ్రత చూడండి, దేవుని స్తోత్రం. యాక్చువల్లీ మల్టిపుల్ ఫ్రాక్చర్ ఇన్ హిస్ బాడీ, లాట్ ఆఫ్ పెయిన్. అయినా హీ ట్రావెల్ టు ఒరిస్సా విత్ హిస్ 30-member టీమ్. అట్ ప్రెజెంట్ హీఈస్ ఇన్ ఒరిస్సా. అక్కడ దృశ్యాలు పంపించినాడు. ఎంతమంది యూత్ ఉజ్జీవింపబడుతున్నారు. అంత అమోఘమైన సేవ. కండమాల్, అది కూడా కండమాల్ అంటేనే మనకు వణుకు పుడుతుంది కదా, ఎంత డేంజర్ ఏరియాలో చేస్తున్నాడు సేవ. అయితే మరి ఆ అక్కని పిలిచి అడిగితే అక్కన్నది మరి ఫోన్ చేసింది. మాథ్యూ, ఆయన పేరు కూడా మాథ్యూ గారి మనమడు మాథ్యూ ఫోన్ చేసి, నేను తాతగారు ఇలా అడుగుతున్నారు, నువ్వు ఇక్కడ సేవ చేస్తావా, హైదరాబాద్లో మరి తాతగారు చేసిన సేవను కొనసాగిస్తావా అంటే, మమ్మీ నా దర్శనం అది కాదు, నాకు కేరళలో దేవుడు మరి సంఘం ఇచ్చాడు, పైగా నాకు నార్త్ ఇండియా మీద దర్శనం ఉంది, ఐ హ్యావ్ ఎ విజన్ అబౌట్ నార్త్ ఇండియా, కాబట్టి నేను అక్కడ రానన్నాడు. అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు లైన్లో? అబ్రహం పాస్టర్ ఉన్నాడు. అబ్రహం పాస్టర్ పిలిచి చూసినా, నేను ఇది పిలిచినాడు. పిలిచి, అబ్రహం నువ్వు ఈ సేవ కొనసాగిస్తావా అంటే, అప్పుడు మా అన్నగారు మధునూర్ అనే బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో గ్రేడ్ 3 లెవెల్లో మేనేజర్గా ఉన్నాడు. పాపం ఆయన కరెన్సీ, చెస్ట్ కీస్, అబ్బా బ్రాంచ్ మేనేజర్ అంటే చాలా డిఫికల్ట్. మన దగ్గర ఉన్నారు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్స్. అయితే వెరీ డిఫికల్ట్, కస్టోడియన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. అది ఎంత ఈజీగా వదిలిపెట్టి సేవకు అది ఇటు తిరగరాదు. స్టేషన్ లీవింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇట్ షుడ్ బి శాంక్షన్ బై హెడ్ ఆఫీస్ దేర్ లీవ్. నాకు వీలు కాదు, నాకు వచ్చిపోవడానికి కూడా వీలు కాదు, నా పొజిషన్ అట్లా ఉంది అన్నాడు. ఆయన విరమించుకున్నాడు. ఐ కెనాట్ క్యారీ ఓవర్ దిస్ వర్క్ అన్నాడు. మూడోది ఎవరున్నారు ఇంకా? డానియల్ అన్న ఉన్నాడు. ఆయన వచ్చిండు, లైన్లో నిలబడ్డాడు. నిలబడి నువ్వు చేస్తావంటే, నాకు అసలు దర్శనమే లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ విజన్, హౌ కెన్ ఐ డూ. అది ఎవరైనా దేవుడు ఎన్నుకున్న వాళ్ళు చేయాలి, కానీ దేవుడు నాకు చెప్పకుండా నేను ఒక పని చేయను. అలాంటి దాంట్లో నేను చేయబెట్టాను, నాకు విజన్ లేదు, నేను చేయను అన్నాడు. మంచిగా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకెవరున్నారు లైన్లో? తెలియదు ఎవరున్నారు. మరి నన్ను పిలవలే. చివరిగా జేకబ్ ఉన్నాడు. నన్ను ఒమిటెడ్ అనమాట. జేకబ్ని పిలిచినాడు. నేను అక్కడ సాటుకు చూస్తున్నాను అనమాట. నా లైన్ వస్తుంది కదా, నా లైన్ వచ్చినప్పుడు నో అని చెప్దాంలే స్టైల్గా అనుకున్నా అని వెయిట్ చేస్తున్నా. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు కదా. సేవకులను చూస్తేనే నాకు చిరాకు అనిపించేది. ఆ ఏజ్లో యవనస్తురాలుగా ఉన్నప్పుడు చిరాకు అనమాట. అస్సలు ఇష్టం లే. ఊరికే మాట్లాడతారు, చెయ్యరు. ఐ డిస్లైక్డ్ అనమాట. చాలామంది సేవకులు వచ్చి పోయి వాళ్ళని చూసి విసిగిపోయినా. నేను నన్ను అడుగుతాడు కదా, అడిగినప్పుడు నేను నో అని గట్టి చెప్దాం అనుకున్నాను. అంటే అంత వైరాగ్యం ఉండేది నాకు. సేవ అంటే, సేవకులు అంటే, ఈ బోధలు, ఈ బైబిల్ ఇవన్నీ ఇష్టం లేదు. నాస్తికత్వంలో అగ్రగణ్యంగా ఉన్నాను కాలేజీలో.
ఆ టైంలో ఇదంతా జరిగింది చెప్తున్నాను. అయితే నన్నైతే గాన్ కేస్, ఒమిటెడ్, డిలీటెడ్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలిచినాడు తెలుసా? జేకబ్ పిలిచి అడిగితే జేకబ్ అన్నాడు, నేను బిజినెస్లో ఉన్నాను, వ్యాపారం నాది, వ్యాపారస్తుని కదా, బిజినెస్ మ్యాన్, నేను ఏదన్నా ఒకటి చేయాలి, దీంట్లో నేను చాలా పైకి వస్తున్నాను, నాది నాకు రాదు నాయన, నాకు పిలుపు లేదన్నాడు. అందుకే నేను అంటున్నాను, దేవుని ప్రణాళికను ఎవరు మార్చలేరు. అంటే మరి నన్ను అడగలేదు. ఆ రోజు నేను అనుకున్నాను, మరి నన్ను ఎందుకు అడగలేదు, అందరిని అడిగినా నన్ను ఎందుకు అడగలేదు అంటే నాయనకు అసలు నా మీద ఆశనే లేదు. కానీ ఒకరికి ఆశ ఉండింది నా మీద, దేవుని స్తోత్రం. అంటే మ్యాన్ లాస్ట్ హోప్ ఆన్ మీ, బట్ గాడ్ నెవర్ లాస్ట్ హోప్ ఆన్ మీ. నా మీద ఆశ కోల్పోవడానికి కారణం ఏంటి? అదంతా మీకు నన్ను మలిచిన నా దేవుడని సాక్ష్యం బుక్లో మీరు నా చరిత్ర చదువుతారు. దెర్ వాజ్ ఇనఫ్ రీజన్ దట్ హీ డింట్ హ్యావ్ హోప్ ఆన్ మీ. ఇనఫ్ రీజన్ ఉంది, సాలిడ్ రీజన్స్ ఉంది నన్ను ఎందుకు ఆయన అడగలేదని. నా గురించి మా నాన్నగారు ఎప్పుడైనా ఆలోచిస్తే కళ్ళ నుండి ఇట్లా నీళ్ళు వచ్చేది. పడకలు నేను కాలేజీ పోయి వచ్చి అంతా చేసి హంగామాలు చేస్తుంటే అక్కడ పడుకొని నన్ను ఇట్లా చూసి వెంటనే ఇట్లా కళ్ళకే నీళ్ళు వచ్చేది. అంటే ఎంతో బాధపడేదా, లేకపోతే ఏం మాట్లాడాడు, చాలా మితభాషి. నాకు కూడా మా నాన్నగారు అంటే భయమైంది. మా ఇంటికి నా వివాహం అయి పిల్లలంతా కలిగినంత మా ఇంటికి వస్తే మా నాన్న వచ్చినట్టు ఫీలింగ్ కాదు, ఒక పాస్టర్ వచ్చినాడు, వెంటనే టీ చేసి మర్యాదగా ఇచ్చి, నోటి నుండి ఏమన్నా బాంబులాగా మాట వస్తుందేమో భయపడేది నేను. తర్వాత కొన్ని మాటలే నాతో మాట్లాడవన్నీ నేను రాసుకున్నాను. మాటలు చాలా అద్భుతమైన వెరీ షార్ప్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఆశ్చర్యం ఏంటంటే మా తల్లి అస్సలు షీ నెవర్ లెఫ్ట్ హర్ హోప్ ఆన్ మీ. అంటే నిజంగా ఐ సల్యూట్ మై మదర్. ఆమె ఎప్పుడు చెప్పేది, దేవుడు నేను వాడుకుంటాడు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ కుటుంబాల్లో ఎవరైనా ఇలాగ రక్షణ లేకుండా ఉంటే మీరు పాజిటివ్గా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, నువ్వు అనాలన్నమాట. తప్పకుండా వాడుకుంటాడు, నేను తప్పకుండా వాడుకుంటాడు, దేవుడు నేను లేవనెత్తాడు, దేవుడు వాడుకుంటాడు. మరి యోబు గ్రంథం 47లో ఆ మాట ఉంది. 2వ వచనంలో యోబు మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు 42, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటేనే. హల్లెలూయా. అంటే క్రీస్తులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. దిస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. కాబట్టి మరి నా క్రీస్తుతో నా పయనం లేక యేసుతో నా పయనంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, మానవుల తలంపులను కూడా తారుమారు చేసి దేవుడు తన తలంపును స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ హిస్ థాట్స్. ఒక దగ్గర అంటారు కదా, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. వాక్యం మీదనే కట్టబడేది. దేవుని స్తోత్రం. ఓన్లీ ఆన్ ద వర్డ్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకుంటాడు. గాలి వచ్చింది, తుఫాను కొట్టింది, అలలు కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదు. అలాగుంది ఇప్పుడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. దేవుని వాక్యం అనే పునాది మీద, వాక్యమే బండగా, క్రీస్తే బండగా అట్ట కట్టబడ్డది. ఇసుక మీద కట్టబడలేదు యూపీఎఫ్. ఎంతమంది అంటారు బండ మీద కట్టబడింది? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బండ మీద కట్టబడింది. నాకు అందుకే గొప్ప విశ్వాసం. ఏదో అలజడి అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఏదన్నా జరిగింది, యూపీఎఫ్ విల్ స్టాండ్. యేసుప్రభు వచ్చే వరకు ఉంటుంది, సేవకులు ఉంటారు, ఇక్కడ అంతా పిరికివారైతే లేరు. ఏదైనా ఎదుర్కో, ఎందుకంటే వారికి పునాది వేసిన మంచి వాక్యం అనే పునాది. లైఫ్ అప్లికేషన్ అంటారు దాన్ని. అంటే నీకు తెలిసిన వాక్యాన్ని నీ జీవితంలో అమల్లోకి తేవాలి. అంటే మరి 40వ కీర్తన 1-2 వచనాలు చూడండి.
యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. 2వ వచనం, ఇది నా సాక్ష్యం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన నాశనకరమైన గుంట నుండి, యవనస్త్రాలుగా ఉన్నప్పుడు మా తల్లి చాలా భద్రపరిచేది నన్ను. అంటే షీ వాజ్ అఫ్రేడ్. అంటే ఎక్కడన్నా ఈమె ఒక పెద్ద మూమెంట్లోకి వెళ్ళిపోతుందా, లేకుంటే ఇంకెవరన్నా కిడ్నాప్ చేస్తారా, ఆమెకు ఉండేది ఈ భయాలని. ఈమె కాలేజీ పోతే తిరిగి వస్తుందా ఈమె? ఎంత పాపం తల్లి, నిజంగా నాకు చాలా గుండె పగిలిపోతుంది కొన్నిసార్లు మా తల్లి గురించి ఆలోచిస్తే. నేను మరి ఇంటర్మీడియట్ నుండి 10th క్లాస్ నుండి ఆమెకు చాలా కాపాడేది నన్ను. అసలు కిచెన్కి రానికపోయేది తల్లి. అసలు ఆడపిల్లలకు మనం మంచి తరబీదు ఇవ్వాలి. పిల్లలు బాగా పని చేస్తేనే వాళ్ళ అత్తవారింటికి పోతే మంచిగా నెగ్గుతారు. కానీ మా తల్లి ఏం చేసేది, అన్ని పనులు చేసి పెట్టేది నాకు. అంటే షీ ట్రీటెడ్ మీ వెరీ స్పెషల్. ఏమో మరి ఆమె దర్శనం నా గురించి. కిచెన్కి వస్తే వద్దొద్దు, నీ చేతులు నల్లగైతాయి, మరి టీ పెట్టాలని, వద్దు టీ పెట్టదు, కూర్చొని చేసిస్తా. అరే ఇంతలాడుగా ఎందుకు వేస్తుందా అమ్మ? మరి తల మంచిగా దువ్వేది, బాగా ఒత్తు జుట్టు ఉండేది నాకు. తల దువ్వి 2 జడలు మంచిగా జడలేసి చక్కగా ఇస్త్రీ చేసి బట్టలు మంచిగా నన్ను తయారు చేసి, రిక్షా వస్తుంది ఇంటి ముందు, రిక్షాలు ఎక్కి కూర్చోవాలి. రిక్షాలు ఎక్కి మళ్ళీ కాలేజీలో దిగాల. మళ్ళీ 4 గంటలకు రిక్షా వస్తుంది, ఆ రిక్షాలో ఎక్కి మళ్ళీ ఇంటికాడ దిగాల. అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ పోవద్దు నా కూతురు, సురక్షితంగా పోవాలా, సురక్షితంగా రావాలి. బస్ స్టాప్లో వెళ్ళబడితే అందరు చూస్తారు కదా. అప్పుడు అమ్మ చెప్పింది అనమాట, లాస్ట్ పడకబట్టింది నా గురించి. షీ బికేమ్ బెడ్ రిడన్ థింకింగ్ ఆఫ్ మీ. అంటే చూడండి ఎంత అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యపరిచాడు నా జీవితంలో. అంటే మీరు జాయ్ సిస్టర్ అంటే చాలా మంచిదండి, చాలా మాకు చాలా గొప్ప, అట్లా కాలేదు. దెర్ వాజ్ ప్రాసెసింగ్ ఉండేది నా లైఫ్లో, చాలా ప్రాసెసింగ్ అయింది. అది మీరు నేర్చుకోవాలి. ఒక సేవకుడు లేక ఒక సేవకురాలు ఊరికే అలాగూ మీ ముందుకు రారు. ఒక గొడ్డలు తయారు కావాలంటే, ఒక గడపార తయారు కావాలంటే నిప్పు నుండి పోవాలి కదా. ఒక నగ తయారు కావాలంటే నిప్పు కుంపటి నుండి పోవాలి. బంగారముకు కొలిమి తగింది, వెండికి మూస తగింది. అంటే ప్రాసెసింగ్లోనే తయారవుతారు. అయితే నన్ను అలా ముద్దుగా పంపించిన, నేను అంతకంటే మహా తెలివి. బాయ్ మమ్మీ అని చెప్పి పోయి థాట్స్ ఉండేది, చాలా వైలెంట్ థాట్స్ ఉండేది. దానికి మా ఇంట్లో అస్సలు పోసగారు, వేరే బుక్కే చదవనియ్యారు. బైబిలే చదవాలి అంతే. అప్పుడు నాకు అడ్డు ప్రశ్నలు వచ్చేది. నేను ఒక పాస్టర్ కడుపున పుట్టినందుకు బైబిల్ చదవాలన్నా, మరి వేరే గృహాల్లో హిందువులుగా పుట్టిన వాళ్ళు లేకపోతే ముస్లిమ్స్గా పుట్టిన వాళ్ళ గతి ఏంటి? అంటే ఇక్కడ పుట్టిన బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అయినందుకు నేను ఈ మార్గంలో ఉండాలన్నా అని తరిచి చూడాలా అని ఫిలాసఫికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పుస్తకాలు దేనిగారు ఇంటికి, కాబట్టి నేను లైబ్రరీలో నాకు గడపడం చాలా ఇష్టం. కొంతమంది స్నేహితులతో నేను వెళ్ళిపోయేది లైబ్రరీస్కు, అన్ని లైబ్రరీస్ పోయేది, కూర్చొని చదివేది. మళ్ళీ కరెక్ట్గా 4 గంటలకు రిక్షాడు వస్తాడు కదా, ఆ టైంకు కరెక్ట్గా ఉండేది. మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ వచ్చేది. అయితే బాగా జ్ఞానము, నాలెడ్జ్ సీకర్, ఐ వాజ్ అ సీకర్ ఆఫ్ ట్రూత్. అయితే మళ్ళా తర్వాత ఏదో కనిపెట్టినారు. తర్వాత మరి పుస్తకాలు వింటే చాలు నాకు, జస్ట్ ఐ యూస్ టు లిసన్ టు లెక్చరర్స్. దాని తర్వాత నేను రాసేసేది అంతా. క్లాస్లో ఎప్పుడు ఫస్ట్. ఇంకో సంగతి మీకు చెప్పాలి, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ కేజీ టు పీజీ క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు, అది కూడా దేవుని చిత్తమే. తర్వాత ఎప్పుడు ఎక్కడ పోయినా లీడర్ అన్నమాట, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది. ఎంఏ ఎకనామిక్స్లో సీట్ దొరికింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విత్ స్కాలర్షిప్, బికాస్ ఐ సెక్యూర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ఎకనామిక్స్. అంటే ఈ చదువు మీద పెద్ద
ఇంతగా బట్టి కొట్టి కష్టపడకుండానే ఎగ్జామ్ టైంలో ఇట్లా చూసుకొని అంత అర్థమైపోయేది అనమాట నాకు. వీళ్ళు ఇంత కష్టపడి చదివేదానికంటే నాకు జస్ట్ 1 లుక్ తీసుకొని చదివిపోయి రాసేసి మంచి ఫస్ట్ మార్క్తో వచ్చి పాస్ అయ్యేది. అప్పుడు అందుకొరకు మా తల్లిదండ్రులు నన్ను కంట్రోల్ చేయడం వాళ్ళ వశం కాలేదు. ఎందుకంటే చదువులో చూస్తే బాగుంది, ఇప్పుడు చదువులో ఫెయిల్ అయితే కదా వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు నన్ను మరి ఏదైనా శిక్షించడానికి వీలు కాదు. ఎందుకంటే షీఈస్ వెరీ బ్రైట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇక వాళ్ళకి ఛాన్స్ లేదు నన్ను ఎట్లా పట్టుకోవాలి, ఏం చేయాలి, కంట్రోల్ ఎట్లా చేయాలి. అప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి మంచి మార్కులకు సమ్ రివార్డ్ వచ్చి తర్వాత ఫ్రీ స్కాలర్షిప్ వచ్చింది. నేను చాలా గర్వంగా మా నాన్నగారికి పై చూపెట్టినాను, నాకు ఇట్లా మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది, ఎంఏ ఎకనామిక్స్ చేయబోతున్నా అంటే. తర్వాత చెప్తాను అన్నాడు. అమ్మో ముఖం చూస్తేనే భయం అయింది. తర్వాత మా అమ్మ దగ్గర వెళ్ళినామా, ఏంటి నాయన చాలా సీరియస్గా ఉన్నాడు, నువ్వు చేసిన పనులన్నిటికీ ఇప్పుడు నిన్ను కేరళ పంపించేస్తారంట, ఇక్కడ ఉండొద్దంట నువ్వు. అయ్యో నేనేం చేసినా, మరి ఏంటి నువ్వు అన్ని పుస్తకాలు ఏవేవో తెచ్చి చదువుతావు, బైబిల్ చదువు, ఏం పుస్తకాలు చదివినామ్మా? అవును, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఖురాన్ తెలుగులో, ఇవన్నీ ఇంగ్లీష్లో, ఆ బుక్కులు ఈ బుక్కులు అన్నీ పిచ్చి పుస్తకాలన్నీ చదువుతున్నావు, నువ్వు బైబిల్ చదువుతలేవు, నీకు అసలు తెలుసా అసలు మనం ఎందుకు వచ్చినావు కేరళ నుండి, నాన్న ఎందుకు వచ్చాడో తెలుసా? మరి ఇంత పెద్ద సేవ ఇక్కడ చేస్తుంటేనో మాకు మచ్చ తెస్తావా? మేము అసలు బ్రతకగలుగుతామా ఇక్కడ? నువ్వేమన్నా ఇలాగ దారి తప్పితే అలాగని మా అమ్మ సీరియస్గా మాట్లాడింది. అప్పుడు నేను అన్ని అడ్డు ప్రశ్నలు అన్నిటికీ ఇట్లా ఈ టెన్నిస్ ఆడినట్టే అనమాట. ఒక్కటి రాగానే సర్వీ నేను అన్నాను, మిమ్మల్ని పిలిస్తే నేనేం చేయాలమ్మా? మీ మార్గం ఒకటైతే నాది మీదే మార్గంలో నడవాలని ఏముంది, నాకు వేరేగా ఉంటాయి కదా తలంపులు. ఐఎమ్ ఎన్ ఇండివిజువల్, నా వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది, మరి నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొద్దా? అలాగా అప్పుడు అమ్మ అంత భక్తి మార్గం నూరిపోసింది, దానికి అంత విరుద్ధంగా ఉండేది. అలసిపోయేది అమ్మ మాట్లాడి. అయితే నాకు పౌలు భక్తులు ఒక మాట అంటాడు కదా, 2 కొరింథీ 5:17లో, ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించు, సమస్తము కృతమే. అంటే నా జీవితంలో అయితే ఇది 100% నెరవేరిందండి. దేవునికి స్తోత్రం. అలా కొద్ది శాతం కాదు, 100%. అంటే ఫర్ మెనీ ఇయర్స్ ఐ వాజ్ రన్నింగ్ అన్ ఏథిస్ట్ అసోసియేషన్. మా కాలేజీలో ఆ బ్యాంకులో ఉద్యోగం దొరికినా కూడా అదే పని చేశాను, దేవుడు లేడని. అంటే అటువంటి నన్ను ఒక క్రొత్త సృష్టిగా మార్చినాడంటే సువార్త ఎంత శక్తి గలది. హౌ పవర్ఫుల్ ఈజ్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ దట్ రియల్లీ సర్ప్రైజెస్ మీ, హౌ పవర్ఫుల్ ఈజ్ ద గాస్పల్. ఎంత శక్తి గలది సువార్త. దేవుడు లేడనే నన్ను దేవుడు ఉన్నాడని 8 ఛానల్స్లో ప్రతిరోజు ప్రకటించాలి ఇప్పుడు నేను. అది మీకు వింతగా అనిపిస్తుందా లేదా? దేవుడు లేడు అన్న నన్ను దేవుడు ఉన్నాడని ప్రకటించాలి అంటే నన్ను మార్చింది ఏం మార్చింది? నన్ను సువార్త మార్చేసింది. అందుకే సువార్త సేవ చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించండి. అంటే దాంట్లో ఎంత గొప్ప అర్థం ఉన్నది. సువార్త దేవుని శక్తి అంట అని రోమీలకు రాసిన పత్రిక 1:16లో పౌలు భక్తుడు అంటాడు. అది మాట ఒకసారి చూడండి. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనం ఎందుకు బైబిల్ కాలేజ్ చేస్తున్నాం? ఎందుకు ఇదంత ప్రయాసం? వై ఆల్ దిస్ లేబర్? దేని కొరకు? సువార్త అందించడానికి. మరి నేను చేసేది ఏంటి? ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, అది అమల్లోకి తేవాలి, అది ప్రాక్టికల్స్గా మారాలంటే నా అనుభవం మీకు తప్పకుండా నేను చెప్పాలి. అంటే హౌ టు సర్వ్ ద లార్డ్ ఐ హ్యావ్ టు టెల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, నాకు స్నేహితురాలు ఉండేది, మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ చిన్న బుక్లో రాసుకొని ఎప్పుడు బట్టి కొట్టేది.
బట్టి A+B² = A² + B² + 2AB. అమ్మో వింటుంటే నాకు గుండె దడ, అమ్మో ఏమంతా నాకు రాదు కదా, ఇవన్నీ 100 కొట్టేస్తుందని అనుకునేదాన్ని. తీరా పరీక్షలో 0 చుట్టేది, నాకు 100 వచ్చేది. అరే ఈమెకు 0 ఇంతగానం బట్టి కొట్టి ఫార్ములాస్, ఆమెకు లెక్కలు ఎట్లా అప్లై చేయడము రాదు. ఫార్ములాస్ అన్నీ బట్టి కొట్టింది బాగా, కానీ ఏ లెక్కకు ఏ ఫార్ములా అప్లై చేయాలనో ఆమెకు రాదు. అలాగుంటుంది. నువ్వు ఉట్టి నాలెడ్జ్తో ఉబ్బిపోతే నీకు అసలు ప్రాక్టికల్గా హౌ టు ఇంప్లిమెంట్ గాడ్స్ వర్డ్ లిటరలీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ హౌ టు ప్రీచ్ ద గాస్పెల్ యూ షుడ్ నో. సువార్త ఎలాగో అందించాలి, ఎలాగో జీవితాలు మారాలి, ఎలాగో అనేకులను ప్రభుత్వం తిప్పాలి, అది ప్రాక్టికల్స్ అన్నమాట. అది కూడా తరబీదు కావడానికే దేవుడు నాకు ఈ ప్రేరణ ఇచ్చి నా అనుభవాన్ని పంచుకోవడానికి మరి కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. సువార్త తప్పకుండా ఒక మనిషిని పూర్తిగా మార్చేస్తుందండి. దట్స్ వై ఐ లవ్ జీసస్, ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ లవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ఐ am into this faith and I have great courage to lead many people into this faith. ఎందుకంటే ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్ హస్ ట్రాన్స్ఫార్మ్ మై ఎంటైర్ లైఫ్. నేను చాలా రంగురంగులుగా బతకాలనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ నాయన ఎప్పుడు వైట్ వేసుకొని ఎప్పుడు దైవ ధ్యానంలో ప్రార్థన చేస్తుంటే, చాలా అయ్యా నాయన చాలు, ఈ జీవితం మాత్రం నాకు వద్దు, ఈ లైఫ్ మాత్రం నాకు గొంతులో ఊపిరున్నంత వరకు వద్దనుకున్నాను. కానీ ప్రార్థన శక్తి ఎంత గొప్ప శక్తి అండి. దేవుని స్తోత్రం. యూ కెనాట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఏదో ప్రార్థనకు రండి, ఉపాసన అంటే వస్తున్నారు ప్రార్థన, మీకే తెలియదు ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో. ఎందుకంటే నా తల్లి ప్రార్థన గెలిచింది. దేవుని స్తోత్రం. నా తండ్రి ప్రార్థన గెలిచింది. దేవుని స్తోత్రం. అంటే వీ డు నాట్ నో ద పవర్ ఆఫ్ ప్రేయర్. మనం ప్రార్థన చేస్తాం, చాలా ఏడ్చుకుంటూ చేస్తాం, అయ్యా అయ్యా ఇది చేయి అది చేయండి, కానీ ఎంత చేయగలడు అది మన తలంపులకు అర్థము కాదు. కాబట్టి నెవర్ లూజ్ హోప్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. చూడండి, నేను రంగులుగా బ్రతకాలి. సొమ్ములు మరి కొనియలేదు కదా తల్లిదండ్రులు. నేనేం చేస్తానంటే పక్కన ఉన్న వాళ్ళంతా గొలుసులు అన్నీ వేసుకొని కూర్చునేది. నేనే పెద్ద ధనవంతురాలుగా. ఏంటి క్రేజో నాకు తెలియదు. కాలేజీలో అట్నే చేశాను, బ్యాంక్ వచ్చినా కూడా పిచ్చిపోలేదు. ఈ సువార్త అనే ప్రకాశం నా మదిలో ప్రకాశించకుంటే ఎన్నెన్ని పిచ్చి పనులు చేసేదాన్ని. ఇదంతా పిచ్చిలాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వై ఐ వేస్టెడ్ మై టైం, వై డిడ్ ఐ డూ సచ్ ట్రాష్ థింగ్స్. అంటే ఇంత గొప్ప వెలుగులో దేవుడు నడిపిస్తున్నాడు. ఒకరోజు మా అమ్మని అడిగాను, చిన్నప్పుడు అడిగినానమ్మా, ఈ నక్షత్రాలు పొద్దున్న ఎందుకు కనబడవు, అవన్నీ మాయమైతాయా అంటే, అప్పుడు అమ్మ నాకు అర్థం చేసేది, బిడ్డ అవేం ఇంకా అక్కడే ఉంటాయి, కానీ అంతకంటే బలంగా సూర్యుడు ఉదయించినప్పుడు ఇవి నీ కంటికి కనబడవు. చప్పని కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అదే సంభవించింది నాకు. అంటే నీతి సూర్యుడు నా జీవితంలో ఉదయించినప్పుడు నాకు ఇక లోకం మీద ఉన్న ఆశలు మెల్లమెల్లగా క్రమక్రమంగా నీ శత్రువుని ఎదుట నుండి క్రమక్రమంగా నేను వెళ్ళగొడతానన్నట్టే సంభవించింది. క్రమక్రమంగా ఏదైతే నేను చాలా ఎక్కువగా ప్రేమించినానో అది దేవుడు తొలగించడానికి ఆరంభించినాడు. మీరు కూడా సేవకులు అవుతారు. మీరు ఇప్పుడే ఇది గమనించండి. గొప్పగా వాడాలి ప్రభువా నన్ను అన్నావంటే జాగ్రత్తగా మాట్లాడు. గొప్పగా వాడాలంటే గొప్ప శ్రమలు నీకు సంభవిస్తాయి. సిద్ధంగా ఉన్నావా? చిన్న పెన్సిల్తో రాయాలంటే దానికి ఏం చేస్తావు? మొదట చెక్కి అటు చెక్కి ఇటు చెక్కి, అది అరిగిపోయాక మళ్ళా చెక్కి, అది అంతవరకు చెక్కబడుతుంది. అంతవరకు ఇట్ నీట్ షాప్ అని. ఒక పాప పుట్టింది, తారా అని పేరు పెట్టుకున్నాను. తారా అంటే నక్షత్రం. అబ్బా ఎంత అందమైన బిడ్డ, చూడముచ్చటగా ఉంది. ఆ బిడ్డ నాకు పుట్టిందని, ఆ బిడ్డ తల్లి నేనని చూపెట్టుకోవడానికి ఆ బిడ్డను అందంగా తయారు చేసి, పని పాట లేకుండా బ్యాంక్ నుండి రాగానే ఏదో పని ఉన్నట్టు ఈ బిడ్డను తీసుకొని ఆ కూరగాయల మార్కెట్ పోయేది పట్టుకొని, అంటే ఒక బొమ్మ లైఫ్ వచ్చిన ఒక బొమ్మలాగా దుంకేది ఆ పిల్ల. అదొక నాకు విగ్రహంగా మారిపోయింది. అంటే ఇప్పుడు నన్ను సేవలో ఈ విధంగా దేవుడు వాడాలి అంటే చెక్కుడు కావాలి కదా.
అయితే ఒక రోజు నేను ఆ బిడ్డను ఎత్తుకొని ఇలాగ ఆనందించి బ్యాంకు నుండి రాగానే నా కాళ్ళ మీద పెట్టుకొని మంచిగా ఆడిస్తూ ముద్దు పెడుతుంటే అమ్మ పడక నుండి చూసి, జాయ్ నువ్వు దేవుని మర్చిపోతున్నావు అనేది. నేను ఎందుకమ్మా అలాగంటున్నావు? దేవుని ఎందుకు మర్చిపోయినానంటే, నువ్వు నీ బిడ్డ నీకు ఒక విగ్రహం అయిపోయింది. బైబిల్లో ఉంది, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించావంటే నీ కంటికి ఇంపైనది ఒక్క దెబ్బతో నేను తీసేస్తాను అన్నాడు కదా దేవుడు. అన్నాడంటే నేను నువ్వన్నీ అవి నమ్ము, కానీ నేనైతే నమ్మను. దేవుడు ఇచ్చే నువ్వు దేవుడు తీసుకుంటాడు. నీకు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని చెప్పాను. అమ్మను ఆ రోజు ఎదిరించాను. కానీ అమ్మ ప్రవక్తి, ఆమె నోటి నుండి వచ్చే మాట అక్షరాలను రేపింది. ఒకటే రోజు వ్యవధిలో తారాను దేవుడు తీసేసినాడు. అదెంత అంటే ఇప్పుడు కూడా ఆలోచిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది, అంత గాయం. అంటే దేవుడు ఎలాగూ నన్ను సేవకు పిలిచినాడు అంటే నన్ను చెక్కుడు ఆరంభించినాడు అనమాట. చెక్కడం. ఇంకెందుకు బ్రతకాల? జీవితంలో చాలా ప్రేమించిన బిడ్డనే తీసేసుకున్నాం, ఇంకెందుకు బ్రతకాల? నాకంటే అయ్యగారు ఎక్కువ ఫీల్ అయినాడు. ఎందుకంటే ఆయన ఆఫీస్ నుండి వచ్చి ఎయిర్లైన్స్లో పనిచేసేది. ఆ డ్యూటీస్ కూడా తికమక్క ఉండేది. రాత్రి డ్యూటీ ఉండేది, కొంచెం మార్నింగ్ డ్యూటీ. ఆ డ్యూటీ కూడా పాప ఎదురు చూసేది అనమాట. డాడీ ఎప్పుడు వస్తాడో తెలుసు అనమాట. పప్ప ఎప్పుడు వస్తాడో ఆమెకు తెలుసు. చిన్నది 3.5 years కానీ ఆ తలుపు శబ్దం గుర్తుపట్టేది. అంటే ఒకలాగా ఒక వేరుగా కొడతాడు అయ్యగారు. అప్పుడు ఈమె గుర్తుపట్టేది అనమాట. అది పప్ప పప్ప అని ఉరికేసేది. రాకున్నప్పుడు నిద్ర కాసుకొని ఉండేది. ఇప్పుడు వస్తాడు 12 అయినా 1 అయినా నిద్ర లేకుండా ఉండేది. తెరవగానే వెంటనే ఫస్ట్ థింగ్ ఆమె ఏం చేస్తుందంటే షూస్ ఇప్పుతుంది. లేస్ ఇప్పి 2 షూస్ అయ్యగారు తీసుకుపోయి ఒక దగ్గర పెడుతుంది. ఆమె అలవాటు అనమాట అది. అవన్నీ ఆలోచిస్తే ఎంత బాధకరం అంటే, ఆమె ఆడుకున్న బొమ్మలు, బట్టలు అన్నీ మా ముందే ఉంది కదా. అయ్యగారు అయితే యాక్చువల్లీ ఐ థాట్ హీ వుడ్ బికమ్ మ్యాడ్, పిచ్చివాడైపోతాడు. ఎందుకంటే తల తీసుకొని ఒక్కసారి ఆ గోడ కొట్టేసినాడు. పాప చనిపోయిందనే వార్త వినగా ఒక మెంటల్ పేషెంట్ అయిపోతాడేమో, అదొకటి. తర్వాత నేను అక్కడ చతికిలబడి ఉన్నాను, లేవలేకపోతున్నాను. నీరు ఇస్తే నీరు తాగుతలేను. కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు రావడం లేదు. బికెమ్ డ్రై. ఏడ్చేసి కన్నీళ్ళు అయిపోయింది. కన్నీళ్ళు లేవు. ఇక నేను బ్యాంక్ ఎట్లా పోవాలి నాకంతా ఆందోళన. నేనే అంటూ నాకు లెక్కలు వస్తాయా ఇంకా? ఇక 2+2 అంటే 4 అంటానా, ఇంకేమన్నా అంటానా? నా బ్రెయిన్ పాడైపోయిందేమో అనుకుంటున్నాను. తల దూసుకుంటలేను. ఎందుకు తల దూసుకోవాలి? ఎందుకు మంచి బట్టలు కట్టుకోవాలి? ఇక అయిపోయింది కదా, నా లైఫ్ అయిపోయింది కదా. మధ్యరాత్రి కానీ నేను తప్పకుండా ఎవ్వరు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి హుస్సేన్ సాగర్లో పడిపోతాను, ఎవ్వరు చెప్పకుండా ఈ పని చేస్తాను అని అనుకున్నాను. అంటే అంత ఇక వివరించడానికి మాటలు లేవు. ఆ దుఃఖం అంత దుఃఖాన్ని తీసుకొచ్చినాడు దేవుడు. ఒకరోజు మేము ఇలాగూ అయ్యగారు అక్కడ పడి ఉన్నాడు, నేను ఇక్కడ పడి ఉన్నాను. నేను క్యారింగ్, ఈ ఏడుపుతో బిడ్డ చనిపోతాడు. ఆ కడుపులో ఉన్న బిడ్డ నిఖిల్ ఉన్నాడు కడుపులో. అయితే అలాగున్నప్పుడు మా నాన్నగారు మెల్లగా మా ఇంటికి వచ్చినాడు. కంటే అందమైన మనవరాలను ఎత్తుకొని భుజం మీద ఉండి దింపాడు మా నాన్న. నేను ఆఫీస్ పోతే ఇక మా నాన్నగారిని భుజం మీద ఉండి దిగదా. అలాగుండి సడన్గా ఈ పాప కూడా పోతే నాన్న ఇంకా చాలా చలించిపోయినాడు. ఆయన దైవజనుడు కదా, బయటికి చూపెట్టరు కదా వాళ్ళు. వచ్చి నేను ఇట్లా పడి ఉన్నాను, ఎంటకలంతా చెప్పి అసలు ముఖం కడుక్కోవడానికి కూడా ఇష్టం లేదు, ఏమి తినడానికి ఇష్టం లేదు, అట్లా పడి ఉన్నానమాట. నేను మా నాన్న నా దగ్గరకు వచ్చి ఇదే మాట, ఒక్కటే మాట అండి, యెషయా 53:10 అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇదే మాట చెప్పినాడు అంతే. ఇది మాట చెప్పినాడు అంతే. ఇట్లా సైలెంట్గా ఒక ప్రేయర్, ఇట్లా మాటలు రాలేదు నాయనకు అప్పుడు దుఃఖంతో. ఈ మాట చెప్పినాడు, గుండె నిండుగా అయిపోయింది. చెయ్యి ఇట్లా పెట్టినాడు నా మీద పెట్టలేదు, ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టి అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని చెప్పి అప్పుడు 7 సంవత్సరాలు అంటే 1985 నుండి 92 వరకు 7 years నేను ఇలాగూ పొద్దున్న లేవాలి 3 గంటలకు, చాపపరుచుకోవాలి. నాకు భక్తి అని చేయడం రాదు, ఇవన్నీ నమ్మకపోయేదాన్ని కదా. చాప మీద కూర్చొని ఏడవాలి, నా బిడ్డ బట్టలు పెట్టుకోవాలి,
టాయ్స్ పెట్టుకోవాలా, ఆ పిల్ల కొరకు చేసినవన్నీ ముందు పెట్టుకొని ఏడ్చి 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 ఏడుపనంటే ఏడుపు. అసలు ఏడవడమే బిలో డిగ్నిటీగా భావించిన నేను అసలు ఒకరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. ఏడుస్తే బలహీనత అనుకుంటారని భావించిన నేను ఎప్పుడు ఏడవకపోయేదాన్ని ఎవరి ముందు. అది మా ఇంట్లో మా అన్నలు ఎప్పుడు అనేది, ఇంత టఫ్ లేడీ ఏమే, అసలు ఏడవదేంటి, అసలు ఏడుపు కూడా రాదేమే కానీ బాగా ఏడిపించినాడు దేవుడు నన్ను. 7 సంవత్సరాలు ఏడ్చినాను నా బిడ్డ కొరకు. అయితే అప్పుడు కూడా ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన మరి ఒక సహోదరి మా ఇంటికి వచ్చి దేవుడు అన్నాడు నీకు దేవుని వాక్యం చెప్పమని. నాయనా నేను ఇంత అవస్థలు ఉంటే మళ్ళీ వచ్చి నాకు నువ్వు దేవుని వాక్యం అంటావేంటి, లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు, నాకు ఇష్టం లేదు ఇవన్నీ వినడం అని అంటున్నాను. కానీ ఆమె సహనం చాలా గొప్పది. చూడండి, సేవకులకిట్టి సహనం చాలా అవసరం. సేవ చేయాలంటే మాటలు కాదు కదా. మరి వచ్చింది ఆమె. ఒకవేళ నేను ఆమెను తిరస్కరించి ప్లీజ్ గో అవుట్, గెట్ అవుట్ అని కూడా అన్నా, ప్లీజ్ గెట్ అవుట్, ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీథింగ్ అంటే, ఒకవేళ ఆమెకు సహనం లేకుంటే ఆమె వెళ్ళిపోయి మళ్ళీ రాకుంటే అది నాకేం ప్రయోజనం. కానీ ఆమె సహనాన్ని విడవలేదు. రోజు అదే టైంకి వచ్చేది ఆమె అదే టైంకి వచ్చేది, తలుపు కొట్టేది. తలుపు కొట్టడం నాకు గుర్తుపోవు, ఆమె వచ్చేసిందని. వస్తుంది, నేనేమో బిజీగా నటిస్తాను, అది పని ఉంది ఈ పని ఉంది, నా వెనుకనే వస్తుంది అనమాట. దేవుడు అన్ని మేలుకొరకు చేస్తాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నేను నలగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. నేను ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు చేస్తాడు. దేవుడు తప్పకుండా ఒకరోజు నేను వాడుకుంటాడు. విని అసలు కొద్ది దూది దొరికితే బాగుండి, చెవులు మూసుకుంటే ఎంత బాగుంటుంది. ఈమె మాటలు అసలు ఇవి నెట్టివేయలేను నేను. ఆమె తోసుకొని వస్తుంది, మళ్ళీ పైగా ఇవన్నీ మాటలు వినబెడుతుంది. అమ్మ అలసిపోయినాను, ఇక మాట్లాడక తల్లి అని కూడా విన్నాను చాలాసార్లు. ఆమె ఎంత వచ్చినా ఒక్క కానుక ఇవ్వాలి, ఎందుకంటే నా భయం ఏంటంటే కానుక ఇస్తే మళ్ళీ వస్తుందేమో అని. కానీ ఆమె 2 నెలలు వచ్చిందండి, మీరు నమ్మండి. 2 months షీ కేమ్ వితౌట్ ఫెయిల్ ఎవ్రీడే. ఆమె రాలే, అసలు దేవుడు ఆమెలో ఉండి నడిపించినాడు. వెళ్ళంతే, నా కుమార్తెను ఆదరించంతే. దట్ వాజ్ హర్ డ్యూటీ, గాడ్ గివెన్ డ్యూటీ. ఆమె అలాగొచ్చి ఆఖరికి ఆమె రేపటి నుండి రాదు. ఆమె టైం అయిపోయింది రావడం, 2 months వచ్చింది. నీ డైరీ ఇక్కడ ఈ జాయా అనేది. నా డైరీ ఎందుకండి మీకు? లేదు నాకు దేవుడు ఒకటి రాయాలనిపిస్తున్నాడు. సరే నా డైరీ ఇచ్చిన, గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ అని చెప్పి సైన్ చేసేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దానికి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా. నిన్న ఏం రాస్తున్నారు, మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా, ఏం యూజ్ చేస్తారని మీరు అసలు వాట్ డూ యూ థింక్? కాదమ్మా, దేవుడు నేను వాడుకుంటాడు గొప్పగా. నేను ఇవన్నీ నమ్మాను. నాకు ఇంత గాయం చేసి దేవుడు ఇంకా వాడుకుంటాడా? ఆయన ఇంత గాయపడినా నేను ఇంకా దేవుని సేవ చేస్తానా? ఇవన్నీ అడ్డు ప్రశ్నలు అడిగినాను, కానీ నాకు తెలియదు. దేవుడు రాయమన్నాడు, రాసిన అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. అసలు మళ్ళీ మా ఇంటికి రాలేదు. కానీ దేవుడు మరి అలాగే దేవుడు మరి సేవలో వాడుకున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒకరి పట్ల ఉద్దేశం కలిగి ఉంటే చెయ్యి విడవకుండా, ఎడబాయకుండా, తప్పకుండా శ్రమలో కూడా తోడు ఉండి తన చిత్తాన్ని, అంటే తన సంపూర్ణమైన తన చిత్తాన్ని నెరవేరు వరకు వదలక విడవక తన పని సాగిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ మరి నేను ప్రార్థనకు వంగడం. మళ్ళీ ఇంకో సిస్టర్ కూడా ఉండేది. దెర్ వర్ మెనీ సిస్టర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్. కొంతమంది సహోదరులు నా జీవితంలో ప్రభావితం చేసినారు. తప్పకుండా వాళ్ళను తరచుగా వచ్చి విజిట్ చేయడం, వాక్యం చెప్పడం, ఇదేదో ఇక్కడ ఉంది, ఆ వాక్యం అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పి నన్ను వాక్యంతో ఆకర్షించినారు. తర్వాత మరి గొప్ప దర్శనం చూడడం, ఆ దర్శనంలోకి నేను అడుగు పెట్టడం. 1992లో దేవుడు సేవ దర్శనం ఇచ్చిన తర్వాత నాకు మొట్టమొదట నేను చూసిన దర్శనం అది ఆ 7 సంవత్సరాల ప్రార్థనలో దేవుడు నన్ను సిద్ధపాటు చేసినాడు. ప్రార్థన అంటే ఏడుపు. నాకేం మాటలు వచ్చి ప్రార్థన చేసి గంభీరంగా వ్యాకరణంతో ప్రార్థన చేయడం కాదు. మై క్రై వాజ్ హర్డ్ బై గాడ్. ఐ వాజ్ జస్ట్ క్రైయింగ్ అండ్ దట్ టర్న్ టు ప్రేయర్ ఇన్ హిస్ సైట్. అప్పుడు నేను చూసింది పెద్ద వెలుగు చూసినాను. ఆ వెలుగులో ఒక శబ్దం విన్నాను, లెము తేజరెలు, రైజ్ అండ్ షైన్. అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అప్పుడు
మరి నువ్వు లేవు, నువ్వు ప్రకాశించు ప్రభు కొరకనే శబ్దం నేను విన్నాను. దాని తర్వాత మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, యునైటెడ్ విమెన్ ఫెలోషిప్ అని మొట్టమొదట ఆ శబ్దము, ఆ నడిపింపు, అవన్నీ మీకు తప్పకుండా వివరిస్తాను. ఈరోజు ఒక్క దర్శనం మీకు నేను చూపెట్టాలి. అదేంటంటే సేవ ఆరంభించిన తర్వాత చూసిన దర్శనం. ఒక పెద్ద వాహనం, ఆ వాహనానికి 32 పయ్యాలు, చక్రాలు ఉన్నాయి. పయ్యాలు అన్నమాట, అంటే గాలితో నింపబడిన టైర్స్. అది చాలా కొత్త బండి. దాంట్లో అంతా ఎలక్ట్రిక్ పోల్స్, అంటే ఎలక్ట్రిక్ పోల్స్ అని మీరు చూస్తారు కదా, దీపస్తంభాలు అన్నీ ప్యాక్ అయి ఉంది, ప్యాక్డ్. డ్రైవర్ ఉన్నాడు, మంచిగా కలర్ఫుల్గా ఉంది బండి. మరి ఆ దృశ్యం చూసాను. అంటే ఇట్స్ అ వెరీ మైటీ వెహికల్ విత్ 32 టైర్స్ ఆన్ వన్ సైడ్, 32 టైర్స్ ఆన్. నేను లెక్క పెట్టినాను అనమాట. నేను దర్శనంలో వంగి చూస్తుంటే డబుల్ ఉంది. 16 అంటే 32, ఇంకా 16 అంటే 32, అలాగూ 64 వీల్స్ ఉన్నాయి. చక్కని దృశ్యం చూశాను. చూసి అది ముందుకు పోవాలి బండి. ఇట్ హ్యాస్ టు గో ఫార్వర్డ్ బట్ ఇట్ ఈస్ గట్ స్టక్. ఏంటి ఇది ముందుకు పోవడం లేదు అని నేను, డ్రైవర్ ఉన్నాడా అంటే డ్రైవర్ ఉన్నాడు. రామ చాలా అందంగా ఉంది, కొత్త బండి, పెద్ద వెహికల్. మరి కింద పయ్యాలన్నీ చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో ఒక టైర్లో గాలి లేదు. పడక మీద ఉన్న నా తల్లిని పోయి అడిగినా, అమ్మ నేను ఒక దర్శనం చూశాను, ఇలాగూ అన్ని ఎలక్ట్రిక్ పోల్స్తో ప్యాక్ అయి ఉన్న పెద్ద వాహనం, అసలు అన్నీ ఉన్నాయి కానీ దాంట్లో ఒక టైర్లో గాలి లేదంటే, అప్పుడు మా తల్లి అంటే ఆత్మతో నింపబడిన ఒక్కొక్క ఎలక్ట్రిక్ పోల్ నిలబడితే ఎంత ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది యూపీఎఫ్ బైబిల్ కాలేజ్ అని. ఎందుకంటే ఒక్కొక్క పోల్ నిలబడితే ఎంత వెలుతురు వస్తుంది. చప్పట్లు కొట్టాలని కొట్టాను. అంటే ఇది నిలబడితే అంత వెలుగే కదా. ఈ బైబిల్ కాలేజీలో లేక ఈ సంఘములో తరబీదైన వాళ్ళైనా విశ్వాసులైనా బలంగా దేవుని కొరకు ప్రకాశిస్తే చీకటిలో ఎంత వెలుతురు వెదజల్లగలరు. అది నాకు దేవుడు రివీల్ చేసాడు. నా తల్లి అప్పుడు చెప్పింది. మరి గాలిపోయిన టైర్ సంగతి ఏంటి అని అంటే, దేవుని రాజ్యం కట్టడానికి ముందుకు పోవాలంటే కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి కలిసికట్టుగా చేసే పనులలో ఏ ఒక్కరు బలహీనలైనా ఇట్ మ్యాటర్స్ మచ్. కాబట్టి ఐకమత్యంతో, ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పూర్ణులై ఉంటే సైతాన్ రాజ్యాన్ని తప్పకుండా మనం కూలగొడతామనే భావం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా రావాలంటే కూడా మీరు ఆహ్వానించి నడిపించండి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ హ్యావ్ రికార్డెడ్. గాడ్ బ్లెస్ యూ. మరి నేను ఇప్పుడు దీంతో ముగిస్తున్నాను. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. యేసుతో నా పయనం అనే శీర్షిక ఈరోజు మొదలుపెట్టినాము. నేను మరి ఈరోజు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇంకా నా దర్శనాలు 8 గ్రంథాల్లో లిఖితమైంది. ఒక్కొక్క దర్శనం ఇచ్చిన ఏ విధంగా నడిపించినావో అవన్నీ వివరించాలంటే మరి ప్రభువా నా శక్తి సరిపోదు. నీవు నన్ను ఆత్మతో నింపి నా నోటికి తోడై ఉండి మీరు మాటలు నీ బిడ్డలకు తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. అనేకులను ప్రభావితం చేయాలి. సేవ అంటే అల్లాటప్పగా చేసేది కాదు. దాంట్లో ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయినా ఎన్నడూ ఎడబాయకుండా నీ కృపలో అనుభవాలు ఇచ్చి నడిపించి అనేకులకు దేవుని శక్తి అయిన సువార్తను అందించడానికి, అనేకులను పాపం నుండి మరి అనేక నాశనంలో నుండి జోగుతూ పడుతూ ఉన్న వారిని అంధకారం నుండి, నరకం నుండి లాగడానికి మీరు ఒక్కొక్కరిని ఏ విధంగా సిద్ధపాటు చేస్తారో అవన్నీ నేర్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంతవరకు నడిపించిన విధానాలను బోధించడానికి నా నోటికి తోడై ఉండి నడిపించమని, నీ ఆత్మవర్షం మా సంఘం మీద కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్.
అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.